హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యాన్వి లక్కీ ఛానల్. యాన్వి లక్కీతో ముచ్చట్లు. ఈరోజు మా ఇంట్లో తింటానికి ఏం లేవని చెప్పేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఒక 2 డేస్ క్రితం గిల్లి పెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే కనిపించిందండి. అంతే మా పాప వచ్చి మమ్మీ స్వీట్ కార్న్తో ఏదో ఒకటి చేయమని చెప్పింది. వెంటనే నేను ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైందాక ఉండి ఒక ఎండుమిర్చిను జీలకర్ర, ఎండుమిర్చి ప్లేస్లో మనం పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. కానీ మా పాప కొంచెం కారం తినదని చెప్పేసి నేను ఎండుమిర్చి వేసానండి. ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసుకొని వేపుడు చేసుకోవాలి. మరి ఇవి ఎక్కువ ఉడకనవసరం లేదండి, జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది. కలబెట్టుకొని ఒకసారి మూత పెట్టేసుకోండి. చూడండి, జస్ట్ స్మూత్గా ఉంటే సరిపోతుంది. మరీ హెవీగా ఉడకనవసరం లేదండి. కొద్దిగా రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలండి. ఒక 5-10 మినిట్స్ లోపు అయిపోయే స్నాక్లలో ఇదొకటి. పిల్లలకి ఏ హడావిడి లేకుండా తొందరగా చేసి పెట్టాలంటే ఇలా ట్రై చేసి చూడండి. ఈవినింగ్లో బాగుంటుంది. కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలి. ఒకసారి కలబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న స్వీట్ కార్న్ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి జస్ట్ సెమీ స్మూత్గా అయితే సరిపోతుందండి, మరీ మెత్తగా అవసరం లేదు. లైట్గా కలబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి. ప్లీజ్ మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ కొత్తగా స్టార్ట్ చేశా కాబట్టి ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో నాకు మెసేజ్ పెట్టండి. నేను తప్పకుండా మీ సజెషన్ నేను యాక్సెప్ట్ చేస్తా. చూడండి, స్మూత్గా అయినాయి. కొంచెం ఆవిరి పోయేలాగా మళ్ళీ ఒకసారి ఒక 2-3 మినిట్స్ ఇట్లా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే చాలండి. వేడివేడిగా స్వీట్ కార్న్ వేపుడు రెడీ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది. ఎప్పుడు స్వీట్ కార్న్ ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు వెరైటీ లాగా చేయొచ్చు. పెద్ద రిస్క్ ఏమి ఉండదు. ఒక 5-10 నిమిషాల్లో అయిపోయే స్నాక్స్ ఇవన్నీ. చూడండి, కంప్లీట్ అయ్యింది. కొంచెం దీన్ని పట్టుకొని చూస్తే మనకు స్మూత్గా కనిపిస్తే కుక్ అయినట్టండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. మా పాప ఇలాంటివి నార్మల్లీ ఒక 5-10 నిమిషాలు అయిపోయేలాగానే పెడతా అండి. నేను ఎక్కువ గంటలు ఉండే స్నాక్స్ నేను అంత రిస్క్ తీసుకోను. ఒక హాఫ్ చెక్క నిమ్మకాయను పైన ఇలా కొంచెం పిండి వేసుకొని పిల్లలకి తినేసేయడమే. మా పాప ఎప్పుడా అని చూస్తుందండి. చూడండి తన ఎక్స్ప్రెషన్స్. తను ఆనియన్ కావాలని అడుగుతుంది, నాకు అది వద్దు అని చెప్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.